కవిత చేసినటువంటి కాంట్రవర్సీకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. కవితకు సంబంధించిన ఎపిసోడ్ను కూడా చాలా వీడియోస్ మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ పదవికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టింది కవిత. అయితే కీలకమైనటువంటి ప్రెస్ మీట్లో దాదాపుగా కూడా సుమారుగా 15 నిమిషాల పాటు మాట్లాడినటువంటి కవిత కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ను అన్న కేటీఆర్కు తండ్రి కేసీఆర్కు సంచలనమైనటువంటి విషయాలు చెప్పింది. ఆ విషయాలకు సంబంధించి ఒక్కసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా కవిత మాట్లాడినటువంటి అంశాలలో కొన్ని అంశాలను మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మొదటగా కవిత ఏం మాట్లాడింది, అసలు కవిత మొదటగా కూడా ప్రెస్ మీట్ మొదలుపెట్టి నిన్న మీడియా మాధ్యమాలలో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి మీడియాలలో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి ఫస్ట్ ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మాట్లాడింది. దాంట్లో ప్రధానంగా వచ్చినటువంటి వార్త, ప్రధానంగా మనకు కనపడ్డటువంటి విషయం ఏంటి అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న మనం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కి సంబంధించినటువంటి అంశంలో సస్పెన్షన్ని పంపించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సస్పెన్షన్ నేపథ్యంలో సస్పెన్షన్ లెటర్ని ఆమె ముందుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత కీలకమైనటువంటి అంశాలను కీలకమైనటువంటి చర్చను తీసుకొచ్చింది. అసలు నిజంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలలో కీలకమైనటువంటి అంశాలను చర్చించినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కంప్లీట్ టార్గెట్గా ఇద్దరు వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి విషయాలను, దాంట్లో కొంత వరకే సంతోష్ రావు గురించి మాట్లాడింది, మిగతాదంతా కూడా హరీష్ రావుకు సంబంధించి మాట్లాడిన నేపథ్యంలో కనబడతా ఉన్నాయి. నేను బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో మీకు తెలియదా? నిజామాబాద్ జిల్లా ప్రజలను అడగండి. నిజామాబాద్ జిల్లాలో నాకు చికెన్ గున్యా వచ్చినా సరే నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఎమ్మెల్యేను గెలిపించేందుకోసం నేను కష్టపడ్డాను అని చెప్పేసి కవిత మాట్లాడిన పాయింట్ కనబడుతుంది. ఇక నేను ఇద్దరు వ్యక్తుల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నాను. ఇక ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే హరీష్ రావు అండ్ సంతోష్ రావు, ఆ ఇద్దరు వ్యక్తులు నేను కావాలనే టార్గెట్ చేస్తున్నాను. గతంలో వాళ్ళు నన్ను కావాలని టార్గెట్ చేసి పార్టీలో కుట్రపూరితంగా వ్యవహరించడం జరిగింది. ఏదైతే తిహార్ జైల్లో దాదాపు 25 రోజుల పాటు, అంటే 5.5 నెలల పాటు కూడా నేను తిహార్ జైల్లో ఉన్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో వచ్చిన తర్వాత నాపై నా కొడుకుకి సంబంధించినటువంటి యూనివర్సిటీకి వెళ్ళిన నేపథ్యంలో యుఎస్లో నేనుంటే అక్కడ కుట్రలు జరిగాయి, నా పైన కుట్రలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడింది. అండ్ దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను నా పైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడింది. దాదాపు ఇలా కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి నేను చెప్పినప్పటికీ కూడా కనీసం నాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. 103 రోజులు కేటీఆర్ కేటీఆర్ నాతో మాట్లాడలేదు. నా చెల్లెను టార్గెట్ చేస్తున్నారు. నీ చెల్లెను టార్గెట్ చేసినప్పుడు 103 రోజుల నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయాలనిపించలేదు అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. 103 రోజులు నాతో మాట్లాడలేదు అన్నటువంటి పాయింట్ను కూడా కవిత మెన్షన్ చేసింది, కేటీఆర్ మాట్లాడలేదని. ఇక మన ముగ్గురిని విడగొట్టడమే టార్గెట్గా ఆ ఇద్దరు వ్యవహరిస్తూ ఉన్నారు. మన కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం ఆ ముగ్గురు చేస్తున్నారు అన్నటువంటి మాట కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకే ఫ్లైట్లో రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకో ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కాళ్ళను హరీష్ రావు మొక్కిండు. హరీష్ రావు కాళ్ళు మొక్కి వాళ్ళిద్దరూ కూడా సన్నిహిత్యం పెంచుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా కాంప్రమైజ్ అయిపోయిండ్రు. హరీష్ రావు పాల వ్యాపారానికి సంబంధించిన దానిపైన కేసు అయితే ఒక్కరోజు మాత్రమే నామమాత్రంగా ఉంది. ఇంకా వేరే కేసులైనా కూడా హరీష్ రావు పైన ఒక్కరోజు మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళు అంతా కమిట్ అయిపోయినారు. ఇద్దరు ఒకే ఫ్లైట్లో వచ్చిర్రు, హరీష్ రావు కాళ్ళు మొక్కిండు అని చెప్పేసి కూడా కవిత మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఆ తర్వాత హరీష్ రావు సంతోష్ రావులను ఇద్దరిని కూడా దూరం పెట్టు అన్న కేటీఆర్. హరీష్ రావును సంతోష్ రావును ఇద్దరిని దూరం పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మనకు ఇంపార్టెంట్, వాళ్ళిద్దరిని కూడా దూరం పెట్టు అని చెప్పేసి మాట్లాడిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఈరోజు నాన్నకు సిబిఐ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్ళింది. కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి మహా గొప్ప ప్రాజెక్టు. 2007 నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంత క్రియాశీలకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టును ఇప్పటి వరకు కూడా 1,00,000 కోట్లు ఖర్చు కాలేదు. అలాంటివి 1,00,000 కోట్లు ఖర్చు అయినాయని చెప్పేసి ఒక కోణంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు మౌనంగా పాటిస్తూ ఉన్నారు? ఈరోజు నాన్నకు సిబిఐ నుంచి నోటీసులు రావడానికి కారణం కూడా ఆ ఇద్దరే అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడింది. ఇక దాంతో పాటుగా ట్రబుల్ షూటర్ అని చెప్పుకునేటువంటి హరీష్ రావు
ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని చెప్పేసి మరొక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేసింది. ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అంటూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడ్డాయి. ఆ తర్వాత ఎందుకు బాధపడుతున్నావు చెల్లి అని ఎందుకు అడగలేకపోయావు అన్న అంటూ కేటీఆర్ ను మరొకసారి అడిగే ప్రయత్నం చేసింది. కేటీఆర్ ఏ రోజు కూడా మాట్లాడలేదన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం కవిత చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు నా ప్రాణం పోయినా కేటీఆర్ బాగుండాలనే కోరుకుంటాను. నేను పార్టీ నుంచి బయటికి వెళ్ళొచ్చు, నేను పార్టీ నుంచి బయటికి రావచ్చు, కానీ నా ప్రాణం పోయినా నా ప్రాణం ఉన్నంత వరకు కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ మీ ఇద్దరికి ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటానని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కవిత ప్రెస్ మీట్లో కనిపించింది. ఇక ఫైనల్ వర్డ్ ఒక మాట మాట్లాడింది, చాలా అద్భుతంగా మాట్లాడినటువంటి మాట కవిత ప్రెస్ మీట్లో కీలకంగా మలుపు తిరిగినటువంటి మాట ఏంటి అని అంటే, కేసీఆర్ నాన్న ఆరోగ్యం జాగ్రత్త, పార్టీని కాపాడు, రాష్ట్రాన్ని కాపాడు రామన్న అంటూ రిక్వెస్టెడ్గా మాట్లాడినటువంటి మాట కీలకంగా మారింది. అండ్ దాంతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి అండ్ దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసింది. ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ కార్యాలయానికి పంపింది అండ్ పార్టీకి కేసీఆర్కు పంపించిన సిచ్యువేషన్స్ కనబడ్డాయి. ఇంకా సంతోష్ రావుకు సంబంధించి కూడా 1-2 మాటలు మాత్రమే కవిత మాట్లాడింది. దాంట్లో మొదటగా సంతోష్ రావుకు అంత సీన్ లేదు, కూరలో ఉప్పు లాంటి వాడు అని చెప్పేసి మాట్లాడింది. ఆ తర్వాత సంతోష్ రావుకు ధనదాహం ఎక్కువగా అని మాట్లాడింది. అండ్ దాంతోపాటుగా ఇంకా కీలకమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే, హరీష్ రావు చేయబట్టే చాలామంది ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం అప్పటి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమైనటువంటి నేతలు బయటికి వెళ్ళడానికి కారణం హరీష్ రావే అని మాట్లాడింది. జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు, దుబ్బాక, హుజరాబాద్ ఎన్నికల్లో ఓటమికి కారణం కూడా హరీష్ రావే అని చెప్పేసి క్లియర్ కట్గా కవిత మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిండు కనుకే హరీష్ రావుకు సంబంధించి అంత సైడ్ అయ్యారు అని చెప్పేసి మాట్లాడారు. అంటే రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కి వాళ్ళిద్దరు సెటిల్ అయిపోయారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అండ్ సంతోష్ రావు అండ్ హరీష్ రావు వీళ్ళు ముగ్గురు ఒకటే అన్నటువంటి పాయింట్లో కాంట్రవర్సీగా కవిత ప్రెస్ మీట్ అయితే కొనసాగింది. మనం ముగ్గురం కలిసి ఉండడం వాళ్ళకు నచ్చట్లేదు, మనం ముగ్గురం కలిసి ఉంటే వాళ్ళు ఓర్వలేకపోతా ఉన్నారు, మనం ముగ్గురం కలిసి ఉంటే వాళ్ళకి నచ్చట్లేదు అని చెప్పేసి మాట్లాడిన మాట కూడా కనబడతా ఉంది. ఎమ్మెల్సీ పదవికి అండ్ దాంతోపాటుగా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని చెప్పి మాట్లాడారు. నిన్న తెలంగాణ జాగృతికి సంబంధించి చాలామంది నాయకులు హరీష్ రావును పరోక్షంగా అంటే అగ్గిపెట్టరావు అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి మాటలు కనబడ్డాయి. అండ్ దాంతోపాటుగా పెద్ద ఎత్తున కవిత చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఈ ప్రెస్ మీట్ అంతా కూడా కీలక మలుపు తిరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి కవిత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో హరీష్ రావు అండ్ సంతోష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. దాదాపు సుమారుగా హరీష్ రావుకి సంబంధించి ఎక్కువ విషయాలు మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా నన్ను సస్పెండ్ చేసినందుకు నాకు బాధ లేదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు నాకు ఎలాంటి బాధ లేదు, ఎలిమినేట్ చేసినందుకు నాకు బాధ లేదు. నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చా, నాటి నుండి ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. తెలంగాణ కేసీఆర్కి బీఆర్ఎస్కి జాగృతి కోసం 20 ఏళ్ళు నా జీవితాన్ని త్యాగం చేసిన, కానీ సైలెంట్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్తో నాకు ఏం సంబంధం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్తో సంబంధం లేకుండా ప్రశ్నించడం జరిగింది. పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు, చాలా బాధగా ఉంది, పర్వాలేదు, నేను ప్రజల దగ్గరకు వెళ్తాను అని అని చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మా ముగ్గురిని విడదీయడమే వాళ్ళ ప్లాన్, బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి మరొక మాట మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా కవిత ప్రెస్ మీట్లో కీలకమైనటువంటి అంశాలే మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నేను చేసింది ఏముంది, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా, 5 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు నేను ప్రజా సమస్యల పోరాటం కోసం అనేక విషయాలకు వెళ్ళడం జరిగింది. గురుకుల సమస్యలపై మొదటిసారిగా
మాట్లాడడం జరిగింది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడడం జరిగింది, పోరాటం చేయడం జరిగింది. మహిళలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పి మోసం చేస్తే దానిపైన మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా బనకచెర్ల రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఇవేవి కూడా పార్టీకి వ్యతిరేక కలాపాలు కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు చెప్పాలి, బీసీల కోసం మాట్లాడితే నాది తప్ప అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా దాంతో పాటుగా కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టడమే కావాలని కుట్ర చేస్తూ ఉన్నారు. హరీష్ రావు పార్టీలో వ్యక్తిగత లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కేసీఆర్, కేటీఆర్, కవిత కలిసి ఉండొద్దని వాళ్ళ ప్లాన్ అంటూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పార్టీని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఓవరాల్గా కవిత ప్రెస్ మీట్ కీలకంగా మారింది. కవిత ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులను తీసుకురాబోతా ఉన్నాయి. మరి హరీష్ రావు దీనికి ఏ విధమైనటువంటి కౌంటర్ ఇవ్వబోతా ఉన్నాడు మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హరీష్ రావు ఫారెన్కి వెళ్ళడం జరిగింది. కూతురికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఒక కార్యక్రమం నేపథ్యంలో హరీష్ రావు ఫారెన్ వెళ్ళడం జరిగింది. మరి దీనిపై సంతోష్ రావు కానీ కేసీఆర్ కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే అత్యవసరమైనటువంటి సమావేశాన్ని కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఫామ్ హౌస్లో నిర్వహించినటువంటి అత్యవసర సమావేశానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కీలకమైనటువంటి నేతలు అక్కడ కేసీఆర్తో ఉన్నారు ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో. మరి కేసీఆర్ కవిత ప్రెస్ మీట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని బయటకు పెట్టబోతా ఉన్నారు అండ్ దాంతో పాటుగా ట్రబుల్ షూటర్ అండ్ బబుల్ షూటర్ అని చెప్పేసి మాట్లాడిన మాటలకు హరీష్ రావు వర్గం ఏ విధంగా రెస్పాండ్ కాబోతా ఉంది, సంతోష్ రావు కూరలో ఉప్పు లాంటి వాడు అని చెప్పినటువంటి మాటలకు ఎలాంటి రెస్పాన్స్ రాబోతా ఉంది. మరో వీడితో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండే కేఎంఆర్ న్యూస్.